ఐపీఎల్ 2026 సీజన్లోని 67వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఎదురైన ఓటమికి హైదరాబాద్ బదులు తీర్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన హైదరాబాద్ బ్యాటర్ల వీర విహారంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఇక అభిషేక్ శర్మ కూడా కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు 5 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసన్ 24 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు మెరిపిస్తూ 12 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాటర్లలో వెంకటేష్ అయ్యర్ 44 పరుగులతో రాణించగా రజత్ పటిదార్ మరియు కృణాల్ పాండ్యా 4వ వికెట్కు 84 పరుగులు జోడించారు. సన్రైజర్స్ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్ను మాత్రం తప్పించుకోలేకపోయింది. ఒకవేళ ఆర్సీబీని 160 పరుగుల లోపు కట్టడి చేసి 90 పరుగుల తేడాతో గెలిచి ఉంటే ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచేది. తద్వారా క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే అవకాశం లభించేది. కానీ ఆర్సీబీ 200 పరుగులు చేయడంతో హైదరాబాద్ 3వ స్థానానికే పరిమితమై ఎలిమినేటర్ ఆడక తప్పని పరిస్థితి ఏర్పడింది.